శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. నేను మంగిపూడి వెంకట సుబ్బారావు, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు. ఈ శీర్షికలో 15/10/2023 నుండి 21/10/2023 వరకు గల రాశి ఫలితాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో కీలక విషయాలని చర్చించే అవకాశం ఉంది. పనులలో ఆటంకాలు తొలగి ముందుకు సాగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు వారి యొక్క లక్ష్యాలు నెరవేరే సమయం ఆసన్నమైంది. పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య సమస్యల నుంచి మంచి ఉపశమనం అనేది లభిస్తుంది. కుటుంబంలో మీరు చెప్పిన మాటే అందరూ వినే పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కొత్త పెట్టుబడులు సైతం అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. కళాకారులకు సన్మానాలు జరిగే అవకాశం ఉంది. వారం మధ్యలో అనుకోని ధన వ్యయం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగరూకత వహించాలి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి, శుభం కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. కొత్త పనులకు ఈ వారం ఈ రాశివారు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు పెరిగే అవకాశం ఉంది. ఆలయాలను సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల యొక్క సలహాలతో నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి వీరికి సహకరిస్తారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసే అవకాశం ఉంది. మీ అభిప్రాయాలను కుటుంబంలో అందరూ గౌరవిస్తారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తాయి. ఉద్యోగంలో ఉన్నత హోదాలు అనేవి ఈ రాశి వారికి లభించే అవకాశం ఉంది. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన సమయం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వారం చివరిలో సోదరులతో కలహాలు వచ్చే అవకాశం ఉంది. వ్యయ ప్రయాసాలు అనేవి తప్పవు. ఆకుపచ్చ, తెలుపు రంగులు ధరిస్తే మంచిది. అంగారక స్తోత్రాలని పఠించండి, మేలు జరుగుతుంది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఉత్సాహంగా వారు అనుకున్న పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గత వారం కంటే ఆశాజనకంగా ఉంటుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు, నిరుద్యోగులకు వారు అనుకున్న లక్ష్యాలని నెరవేరే అవకాశం ఉంది. నూతన వ్యక్తులతో పరిచయం సంతోషాన్ని కలిగిస్తుంది. మీ నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరిచే అవకాశం ఉంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో కదలికలు, వ్యాపారంలో పురోగతి అనేది కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు కొంత తగ్గే సూచనలు ఉన్నాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు లభిస్తాయి. కళాకారులకు సన్మానాలు ఉంటాయి. వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసలు
ఆరోగ్య భంగం అనేది కలుగుతుంది. గులాబీ లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించండి. ఇష్టదైవాన్ని పూజించండి, మేలు కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారు ముఖ్యమైన పనులు విజయవంతంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టులు అనుకోని విధంగా దక్కించుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధించే అవకాశం ఉంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు అనేవి ఉంటాయి. కళాకారులకు అరుదైన అవకాశాలు అనేవి దక్కవచ్చు. వారం ప్రారంభంలో కొంత అనారోగ్యం సంభవించే అవకాశం ఉంది. కుటుంబంలో చికాకులు ఉండే అవకాశం ఉంది. పసుపు, ఎరుపు రంగులను ధరించండి. దుర్గాదేవి స్తోత్రాలని పఠించండి, అదృష్టవంతులవుతారు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగుపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో తిరిగి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులకు విజయం చేకూరుతుంది. శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంది. వాహన యోగం ఉంది. ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో వేడుకలని నిర్వహిస్తారు. గతంలో మిమ్మల్ని వేధిస్తున్న కొన్ని సమస్యలకి పరిష్కారం ఈ వారంలో లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు మరింత పుంజుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత హోదాలు దక్కే అవకాశం కూడా ఉంది. రాజకీయ నాయకులకు పదవీ యోగం, కళాకారులకు అవకాశాలు లభించే సమయం. వారం మధ్యలో ధన వ్యయం అనేది జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు, శ్రమ పెరిగే అవకాశం ఉంది. ఆకుపచ్చ, తెలుపు రంగుల దుస్తులు ధరించండి లేదా నీలం, లేత ఎరుపు రంగులు ధరించండి. లక్ష్మీ స్తుతి చేస్తే మంచిది, మేలు కలుగుతుంది. తదుపరి కన్యారాశి. ఈ రాశివారు ఈ వారంలో పనులు చివరి క్షణంలో వాయిదా వేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు ఏర్పడతాయి. ఆరోగ్య భంగం అనేది ఉంటుంది. విద్యార్థులకు శ్రమ అధికం అవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. నిర్ణయాలు మార్చుకుంటారు. వాహనం, గృహం కొనుగోలు వాయిదా పడతాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు అనేవి ఉంటాయి. రాజకీయ వర్గాలకు నిరుత్సాహం వారం ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం, విందు వినోదాలు అనేవి సంభవించే అవకాశం ఉంది. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు ధరించండి. విష్ణు జ్ఞానం చేయండి, మేలు జరుగుతుంది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల సాయంతో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.
ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేది ఈ వారంలో సంభవించే అవకాశం ఉంది. ముఖ్య నిర్ణయాలకు ఇది తగిన సమయం. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. గృహ వాహన యోగాలు, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి అనేది ఉంటుంది. రాజకీయ వర్గాలకు పదవులు దక్కుతాయి. కళాకారులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో సోదరులతో వివాదాలు, అనారోగ్యం సంభవించే అవకాశం ఉంది. గులాబీ, నీలం రంగులు దుస్తులు ధరించండి. దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి, మేలు కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన వస్త్ర లాభాలు అనేవి ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు అంచనాలు అనేవి నిజం కాగలవు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆలయాలని దర్శిస్తారు. వ్యాపారంలో చికాకులు తొలగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ వర్గాలకు సన్మానాలు కలుగుతాయి. పారిశ్రామిక సాంకేతిక వర్గాలకు విదేశీ ఆహ్వానాలు అనేవి ఉంటాయి. వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసాలు అనేవి ఉంటాయి. బంధువులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఆకుపచ్చ, ఎరుపు రంగు దుస్తులు ధరించండి. ఆంజనేయ దండకాన్ని పఠించండి, అదృష్టవంతులవుతారు. తదుపరి ధనుస్సు రాశి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా కాలం గడుపుతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి అనేది లభిస్తుంది. ఆలయాలని సందర్శిస్తారు. గతంలో కొన్ని సంఘటనలు ఈ వారంలో గుర్తుకు వచ్చే అవకాశం ఉంది. గృహ వాహన యోగాలు అనేవి ఉంటాయి. కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలకి గౌరవాన్ని ఇస్తారు. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగంలో చికాకులు తొలగి ఊరట అనేది లభిస్తుంది. రాజకీయ వర్గాలకు సన్మానాలు జరుగుతాయి. కళాకారులకి కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. ధన వ్యయం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నేరేడు, నీలం రంగులు ధరించండి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించండి, అదృష్టవంతులవుతారు. తదుపరి మకర రాశి. కొన్ని వివాదాలు, సమస్యల నుండి ఈ వారంలో క్రమేపీ పరిష్కారం లభిస్తుంది. అనుకున్న సమయానికి పనులను పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి దక్కుతాయి. విద్యార్థులు వారి లక్ష్యాలని నెరవేరుస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో సోదరులతో ఒప్పందాలు జరుగుతాయి. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవించే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. సాంకేతిక నిపుణులు మంచి గుర్తింపు పొందుతారు. వారం చివరిలో అనారోగ్యం సంభవించవచ్చు. గులాబీ, ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి. దుర్గాదేవిని పూజించండి, మేలు జరుగుతుంది. తదుపరి కుంభరాశి. రుణ ఒత్తిడుల నుంచి
బయటపడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఒక ప్రకటన మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. శుభకార్యాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. వ్యాపారంలో ఊహించని లాభాలు దక్కుతాయి. ఉద్యోగుల్లో ఉండే సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది. రాజకీయ వర్గాలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కళాకారులకు విదేశీ పర్యటనలు ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. గులాబీ లేత ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. మేలు కలుగుతుంది. చివరిగా మీనరాశి. ఈ రాశివారు ఈ వారంలో శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేసి మీ సత్తాని చాటుకుంటారు. గృహం, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఓర్పుతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. బంధువులను కలుసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో మరింత లాభాలు సంభవించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయ వర్గాలకు ప్రజాదరణ పెరుగుతుంది. పదవులు కూడా దక్కే అవకాశం ఉంది. కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. పారిశ్రామిక సాంకేతిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. కనకదార స్తోత్రాలను స్మరించండి, పఠించండి. మేలు జరుగుతుంది. స్వస్తి. శుభమస్తు.